హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నిన్ననే రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు రివ్యూ అండ్ రేటింగ్ తీసుకొచ్చాను. ఎలా ఉంది మూవీ, దాని రేటింగ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, తనికెళ్ళబర్ని, రఘుబాబు తదితరులు. దర్శకత్వం క్రిష్ జాగర్లపూడి, జ్యోతి కృష్ణ. కథ స్క్రీన్ ప్లే క్రిష్ జాగర్లపూడి. నిర్మాత ఏఎం రత్నం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏ దయాకర్ రావు. మ్యూజిక్ కీరవాణి. సినిమాటోగ్రఫీ జ్ఞానశేఖర్. విఎస్ మనోజ్ పరమహంస. ఎడిటర్ ప్రవీణ్ కేఎల్. ఆర్ట్ తోటధరణి. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా. బ్యానర్ మెగా సూర్య ప్రొడక్షన్స్. రిలీజ్ డేటు 2025/7/24 మచిలీపట్నం ప్రాంతంలోని కొల్లూరులో హైదరాబాద్ నవాబులు సంపాదనను కొల్లగొడుతూ పేదలకు పంచిపెట్టే దొంగ హరిహర వీరమల్లు అలియాస్ పవన్ కళ్యాణ్. నిజాం నవాబులు సామంతుడి చెరలో ఉన్న పంచమి నిధి అగర్వాల్ని మొదటి చూపులోనే మనసు పారేసుకుంటాడు. అయితే హైదరాబాద్ నవాబు కోసం తరలించే వజ్ర వైడూర్యాలను కొల్లగొట్టేందుకు ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ సక్సెస్ చేసి నిధిని విడిపించుకునే సమయంలో వీరమల్లును పంచమి మోసం చేస్తుంది. దాంతో వీరమల్లు హైదరాబాద్ పాలకులు బందీగా పట్టుకుంటారు. అయితే వీరమల్లులోని చాకచక్యాన్ని, చోర విద్యలో ప్రతిభను చూసి ఢిల్లీలోని ఔరంగజేబ్ బాబీ డియోల్ అలియాస్ వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని ఆదేశిస్తారు. పంచమిని ఎలాంటి పరిస్థితుల్లో వీరమల్లు మనసు పాడుతాడో, నిజాం నవాబు సామంతుడి చెరలో పంచమి ఎందుకు ఉంది, అసలు పంచమి ఎవరు, తన్ను విడిపించకు వెళ్ళమని వీరమల్లును పంచమి ఎందుకు కోరుతుంది, హైదరాబాద్ పాలకుడికి బందీగా చిక్కిన వీరమల్లు ఢిల్లీలోని ఔరంగజేబును ఎందుకు టార్గెట్ చేయాలనుకున్నాడు, హరిహర వీరమల్లు పుట్టుక, అతడి జీవితం వెనుక కథ ఏమిటి, వీరమల్లు లక్ష్యం కోహినూరేనా ఇంకా ఏదైనా ఉందా అనే ప్రశ్నలకు సమాధానమే హరిహర వీరమల్లు సినిమా కథ. పాజిటివ్ పాయింట్స్: పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్, బాబీ డియోల్ యాక్టింగ్, కీరవాణి బ్యాక్గ్రౌండ్ సౌండ్, సినిమాటోగ్రఫీ, సాంగ్స్, నిధి అగర్వాల్ గ్లామర్ యాక్టింగ్, మల్లయుద్ధం ఫైట్స్, చార్మినార్ యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ఫస్ట్ హాఫ్లో స్టోరీ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్లో చైల్డ్ సెంటిమెంట్తో సనాతన ధర్మం ఎపిసోడ్. మైనస్ పాయింట్లు: సెకండ్ హాఫ్లో స్లో పేస్ నరేషన్, పిఎఫ్ఎక్స్ వర్క్స్, నిజాం పాలనలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో పేదలను బానిసలుగా చూసే విధానం ఎపిసోడ్లో గ్రిప్పింగ్గా కథను మొదలుపెట్టారు. వీరమల్లు పుట్టుక, అతడి ఎంట్రీతో సినిమా కథను పవర్ఫుల్గా మార్చారు. మల్లయుద్ధం ఫైటు, నిధి అగర్వాల్లో లవ్ ట్రాక్, చార్మినార్ యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్లో టైగర్ ఎపిసోడ్స్ సినిమాకు బ్లాక్ బస్టర్ సరుకుగా మార్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఔరంగజేబుగా బాబీ డియోల్ ఎంట్రీ, అతడి పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్గా చెప్పుకోవచ్చు. ఒక సెకండ్లో కథలో విషయం లేకపోవడం వల్ల ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్ను సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అది కొంత రెగ్యులర్ ఆడియన్స్కి అయిష్టంగా కనిపిస్తుంది. కానీ సనాతన ధర్మం పాయింట్తో చౌకీ ఠానా వద్ద ఎపిసోడ్స్ ఎమోషన్స్ పీక్స్లో గుప్పించాయి. చివరి 30 నిమిషాల్లో పిఎఫ్ఎక్స్ మైనస్గా అనిపించిన ఆ లోపాన్ని కీరవాణి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, పవన్ కళ్యాణ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సరిచేయడంతో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా సెకండ్ పార్ట్కి మంచి లీడ్తో ముగించడం ఫ్యాన్స్లో జోష్ పెంచింది. గత కొద్ది సినిమాలను చూస్తే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో కొన్ని లిమిటేషన్స్ కనిపిస్తాయి. కానీ ఈ సినిమా వరకు ఆయన తన పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లతో టీకా పెట్టించారు. లైన్లీ డైలాగ్స్ లేకుండా
చిన్న చిన్న డైలాగ్స్తో ఫ్యాన్స్కు కిక్కించే విధంగా చేశాడు. నిధి అగర్వాల్ గ్లామర్ పరంగాను అలాగే పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో ఔరంగజేబ్గా మంచి విలనిజాన్ని బాబీ డేయల్ ప్రదర్శించి పవన్ స్టార్తో పోటీ పడేగా నటించాడు. అనసూయ, సునీల్, సుబ్బరాజ్, సత్యరాజ్ తమ పాత్రలు పరిధి మేరకు రాణించారు. హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి ప్రాణంగా నిలిచాడు. కీరవాణి లేకుంటే అసలు సినిమానే లేదనే విధంగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. పాటలు కూడా వినటానికి కాకుండా తెర మీద ఆకట్టుకునేలా ఉన్నాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేశారు. పిఎఫ్ఎక్స్ వర్క్లో లోపాలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. పిఎఫ్ఎక్స్ వర్క్పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేది. క్రిష్, జ్యోతి కృష్ణ తమకు ఎదురైన ప్రతికూలతలను ఎదురించి మంచి అవుట్పుట్, ఫీల్ గుడ్ మూవీని అందించారు. ఏఎం రత్నం, దయాకర్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ లార్జర్ ధ్యాన్ లైఫ్ క్యారెక్టర్, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో పాటు ఎమోషనల్ కంటెంట్తో కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే మూవీ హరిహర వీరమల్లు. 5 ఏళ్లుగా ఈ సినిమా అనేక సమస్యలు ఎదుర్కొని రిలీజ్ కావడం వల్ల ఏర్పడిన ప్రతికూల అంశాలను పాజిటివ్గా మార్చేలా సన్నివేశాలకు రూపకల్పన చేశారు. సెకండ్ హాఫ్లో జిజియా పన్ను మత మార్పిడి విషయంలో ఔరంగజేబ్ చేసిన దుష్టికాలను తెరపైన చక్కగా చూపించారు. ఇటీవల కాలంలో విఎఫ్ఎక్స్ పరంగా తెలుగు ఆడియన్స్ బ్రహ్మాండమైన విఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలను చూశారు. వాటిలో కంపోజిషన్ చేస్తే మాత్రం అంతగా మెప్పించదు. కానీ హరిహర వీరమల్లు సినిమా వరకు చూస్తే ఎలాంటి నిరాశ కలిగించదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ పైసా వసూల్ చిత్రం. ఈ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా, డోంట్ మిస్ ఇట్. ఇదండి హరిహర వీరమల్లుకి మూవీకి సంబంధించిన రివ్యూ. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.